ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం జూలై నెలలో గుప్త వారాహి నవరాత్రులు అయితే రానున్నాయి కదండి. ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారి పూజకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏ ఏ సామాగ్రి కావాలనో ఈ వీడియోలో వివరంగా చూద్దామండి. హడావిడి లేకుండా ముందు రోజే పూజా సామాగ్రిని సిద్ధం చేసుకుంటే మొదటి రోజు అమ్మవారి పూజని ప్రశాంతంగా చేసుకోవచ్చు కదండి. వారాహి నవరాత్రులు చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సినటువంటిది వారాహి అమ్మ పటము అండి. పటముతో పాటు విగ్రహం కూడా ఉంటే మంచిదండి. లేదా మా దగ్గర రెండిట్లో ఒకటే ఉందంటే విగ్రహమైనా కానీ లేదా అమ్మవారి పటమైనా కూడా సరిపోతుంది. నవరాత్రి దీక్షలో అమ్మవారి పటంతో పాటు కూడా మనకి పూజకు కావాల్సినటువంటిది వచ్చేసి పసుపు, కుంకుమ, అక్షతలు, గంధంతో పాటు తమలపాకులు, వక్కలు కూడా కావాలి అండి. దీపారాధన కోసం 2 కుందులు కావాలండి. ఇవి వెండివైనా పర్వాలేదు, మట్టివైనా, రాగివైనా, ఇత్తడివైనా ఏవైనా కూడా పర్వాలేదండి. అలాగే దీపం కోసము ఒత్తులతో పాటు ఆవు నెయ్యి కూడా కావాలి. ఆవు నెయ్యి, నువ్వుల నూనె ఏదైనా కూడా ఈ పూజలో మనం ఉపయోగించుకోవచ్చు అండి. ఈ పూజలో అమ్మవారికి నివేదనగా మనం పండ్లు సమర్పించాలండి. ఈ పండ్లలో మనకి ముఖ్యంగా దానిమ్మ పండ్లు, అరటి పండ్లు ఉండాలి అండి. అమ్మవారికి పూజ కోసం ఎర్రటి మందారాలు కావాలండి. ఎర్రటి మందారాలతో పాటు ఎర్రటి గులాబీ పువ్వులు, మల్లె పువ్వులు ఉంటే చాలా మంచిదండి. ఇంకా అమ్మవారికి పూజలో అగరబత్తీలు, కర్పూరం కూడా ఉండాలి అండి. ఇంకా కలశం చెంబు పెట్టుకోవడం ఆనవాయితీ ఉన్న వారికి కలశం చెంబు కావాలండి. కలశం చెంబు మీద అలంకరణకి ఎర్రటి బ్లౌజ్ పీస్ కూడా కావాలి. ఇంకా అమ్మవారికి పూజలో పంచపాత్ర, హారతి, గంటె, ఘంటానాదం కోసం గంట ఇవన్నీ కూడా కావాలి. తర్వాత అమ్మవారికి పీఠం ఏర్పాటు చేసుకుని అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఒక పీఠం కావాలండి. అదేవిధంగా ఇంకొక పీట కూడా కావాలి. అమ్మవారికి పూజలో కామాక్షి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. అదేవిధంగా అఖండ దీపం కూడా వెలిగిస్తే ఇంకా మంచిది. పూజలో నైవేద్యం కోసం కావాల్సినటువంటి పదార్థాలను కూడా మనం ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి వాయనం కోసం చీర, గాజులు, తాంబూలం, పసుపు, కుంకుమలు కూడా ఇవన్నీ ఒక ప్లేట్లో సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి అండి. మీ దగ్గర విగ్రహం ఉంటే అమ్మవారి అభిషేకం కోసం పంచామృతాలను కూడా సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి కుంకుమార్చన కోసం విడిగా కుంకుమ కూడా సిద్ధం చేసుకోవాలి అండి. పూజకి మనకి 2 కొబ్బరికాయలు కావాలండి. ఒకటి గణపతి స్వామికి, ఇంకొకటి వచ్చేసి వారాహి అమ్మకి 2 కొబ్బరికాయలు కూడా కావాలి. కలశం చెంబు కోసం పీచు తెయ్యని కొబ్బరికాయ కూడా ఒకటి కావాలి అండి. వారాహి అమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి కంద దీపం కోసం కందగడ్డను కూడా తీసుకోవాలి అండి. అమ్మవారికి అష్టోత్తర పూజలో అర్చన కోసం విడిగా ఎర్రటి గులాబీలు, మల్లె పువ్వులు కూడా సేకరించి పెట్టుకోవాలి అండి. వారాహి అమ్మ పూజలో మరొక ముఖ్యంగా ఉండాల్సినటువంటిది బెల్లం పానకం అండి. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో పానకం కోసం కావాల్సినటువంటి బెల్లాన్ని కూడా మనం ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. అదేవిధంగా నైవేద్యంలో పెసరపప్పును నానబెట్టి కూడా అమ్మవారికి ఇస్తామండి. వీటన్నిటితో పాటు మనకి అగ్గిపెట్టె కూడా కావాలి అండి. వారాహి గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మకు పూజకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.